నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీరిరువురు కూడా ఎమ్మెల్యేల పనితీరులో వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇవ్వడం మనం చూసాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు అంటే ఆయన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో స్పందించారా లేదంటే ఓవరాల్ గా చెప్పారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, తరచుగా చూస్తుంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేల పనితీరుల విషయంలో జోక్యం చేసుకున్నారు. వాళ్ళని హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఇలా ఉంటే ఓట్లలో కూడా రావు నెక్స్ట్ టైం, ఎందుకు మీకు అనవసరమైన విషయాల్లో మీరు తలదూరుస్తున్నారు అంటూ చెప్పారు. అంటే పర్టిక్యులర్ గా ఒకరిని ఉద్దేశించి మాట్లాడారా లేదంటే ఓవరాల్ గా కనిపిస్తున్న సమస్య గురించా? లేదు, ఓవరాల్ గా కనిపిస్తున్న సమస్య మొత్తం మీద ఉండే 164 మంది ఎమ్మెల్యేల్లో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో ఒక వార్త బాగా వైరల్ అయింది. 48 ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఆ 48 మంది ఎవరు? ఖచ్చితంగా వాళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళేనా, కూటమిలో చెందినట్టుగా జనసేనకి, బీజేపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారా అనే అంశం మీద చర్చకు వచ్చినప్పుడు ఇంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో రకరకాల విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏంటంటే మొదటిది, కూటమి ప్రభుత్వం రెవెన్యూని ముందు సెట్ చేసి రాష్ట్రాన్ని స్టేబుల్ చేయాలి. అంటే అన్ని అప్పుల్లో కూరుకుపోయి పథకాలు 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 అంటే వేరే శాఖకు వాడాల్సినవి కూడా తీసుకొచ్చి ఈ శాఖలో పథకాల కింద ఇచ్చేయడం, ఫైనాన్స్ శాఖ తీసుకొచ్చేయడం, లేదా పర్యావరణం తీసుకొచ్చేయడం, ఆర్థికం అన్ని శాఖలకు సంబంధించిన అంత అమౌంట్ కూడా ఒకే దానికి ఉపయోగించేసేలాగా దానికి లెక్క జమ లేకుండా జరిపింది. కాగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా వైసీపీ గత ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కాగు రిపోర్ట్ వస్తుందంటే ఒకప్పుడు భయపడేవారు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు. ఇప్పుడు ఆ భయం లేదు. ఏం చేస్తుంది, మహా అయితే కేసేస్తారు, 4 అక్షింతలు వేస్తే ఏంటి, మాకు సిగ్గు లజ్జలు లేవుగా అనే స్థాయికి వెళ్ళిపోయింది గతసారి ఉన్న ప్రభుత్వం. అయితే ఇప్పుడు అవన్నీ సెటరేట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ ఒక్క మూల కూడా రాకూడదు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ 48 మంది ఎమ్మెల్యేలు సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనవసరం. అంటే ఒకరు చెప్పి ఒకరు చేయడం వల్ల ఏంటి, నేనున్నానా అరే లిస్ట్ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కాదు అనే ఫీలింగ్ లో ఉంటారు. సో అలాగుండే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, పేర్లు చెప్పకుండా ఒక్కొక్కరిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఈయన శాఖకు సంబంధించి ఒక ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడడం కానీ, లేదంటే ఆ శాఖ అధికారుల మీద ఆ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని నేను స్థానికంగానే ఉన్నాను నాకు కనీసం చెప్పకుండా మీరేలా నిర్ణయం తీసుకుంటారని కానీ అలా చెప్పడం వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, మీకు కన్సల్ట్ అవ్వచ్చు, బట్ ఇక్కడ అధికారులు సాల్వ్ చేసేదానికి 2 పక్షాల మధ్యన ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మన మధ్యలో దాన్ని చెడగొట్టడం ఎందుకు? మాక్సిమం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ గా భార్యాభర్తల వ్యవహారాలు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ముందు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. ఈవెన్ ఈ జడ్జి వాళ్ళ ముందుకు కూడా మీ కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా, మీరు కౌన్సిలింగ్ అయిన తర్వాత నిర్ణయంకి వచ్చారని కూడా అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఎక్కువగా ఫిమేల్ జడ్జెస్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అలా అడిగినప్పుడు ముందుకు ప్రియారిటీగా కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మా ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు ఏంటి అని. సో అక్కడే ఒక కొలిక్కి వచ్చాయనుకోండి, వాళ్ళని కలిపి మళ్ళీ పంపించేస్తారు. అలాగే అధికారులు అంటే ఆర్డీఓ కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తుంటాయి. ఆస్తి తగాదాలు, సివిల్ తగాదాలన్నీ కూడా. సో అవి వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వరకు కూడా సార్ట్అవుట్ చేసేసుకోవచ్చు. నిజంగా ఒక అధికారి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి కనీసం 50 సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించవచ్చు. అంటే మిగతా ప్రోగ్రామ్స్ వాళ్ళకి అక్కడికి అది విజిట్ చేయాలి, ఇక్కడ ఆడిట్ చేయాలి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి, మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఇట్లాంటివన్నీ పక్కన పెడితే కాసేపు ఒక రోజులో ఇంచుమించు ఒక కనీసం 20 నుంచి 30 సమస్యలు సాల్వ్ చేయొచ్చు వాళ్ళు. సో అలాగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది తప్ప ఇట్లా నాకు నా పరిధిలోకి వస్తుంది, నా నియోజకవర్గ ప్రజలు ఏంటి నన్ను కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళిపోయారేంటి, నేను చెప్తే కదా మీరు చేయాలి, నేను చెప్పకుండా మీరు ఎలా చేస్తారని అక్కడ ఆర్డీఓతో ఆర్గ్యూ చేయడం,
లేదా జాయింట్ కలెక్టర్తోని కొద్ది సీరియస్గా మాట్లాడడం, ఇట్లాంటివి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వచ్చాయి. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వచ్చాయి కాబట్టే ఆయన ఆల్రెడీ ఆ 48 ఎమ్మెల్యేలకు కూడా చూచాయిగా హెచ్చరికలు జారీ చేశారు. మీరు నెక్స్ట్ టైం గెలుస్తారో లేదో పక్కన పెడితే అంతవరకు మీరు పార్టీలో కూడా కొనసాగే పరిస్థితి లేదు, పదవిలో కూడా కొనసాగే పరిస్థితి ఉండదు అన్నట్టు కూడా ఒక హెచ్చరించారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యేతో ఏదైతే నాకు చెప్పకుండా వెళ్ళారని ఒక స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు ఆయనకి మీరు అలా అనడం కరెక్ట్ కాదని చూచాయిగా సురక పెడుతూనే అది ముఖ్యమంత్రి మెయిన్ పవర్ కాబట్టి ఆయన దృష్టి కూడా తీసుకెళ్లారు. సార్, కూటమిలో ఉండే ఏ ఎమ్మెల్యేకైనా మీరు గట్టిగానే చెప్పండి, అది జనసేన, బీజేపీయా, టీడీపీ కాదు, ఎవరికైనా మీరు హెచ్చరికలు జారీ చేయొచ్చు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఇట్లా నా దృష్టికి కొన్ని వచ్చాయి, నేను స్వయంగా కొన్ని చూశాను కాబట్టి మీరే వాళ్ళని సెటరేట్ చేయాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు అందరు మంత్రులకు సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందుగా ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఆ స్థానికంగా ఉండే జిల్లాకు సంబంధించిన ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, 10, 11, ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకి ఒక దాన్ని ఏమంటారు మార్గదర్శకంగా ఉండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా సార్ట్అవుట్ చేసి ఎమ్మెల్యేల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కూటమిలో ఉండే వాళ్ళకి ఆ టీడీపీ ప్రోగ్రామ్ అవుతుంది, జనసేన ఎమ్మెల్యేగా నన్ను పిలవలేదు, లేదా జనసేన ప్రోగ్రామ్ అవుతుంది, టీడీపీ ఎమ్మెల్యేగా నన్ను పిలవలేదు, ఇలాంటి పొరపచ్చాలే వచ్చినా కూడా ఇన్ఛార్జ్ మంత్రి అనేవారు ఛార్జ్ తీసుకోవాలన్నట్టు కూడా చెప్పారు. పైపెచ్చు ఇదే సందర్భంలో చాలా విషయాలు ప్రస్తావనలు కూడా వచ్చాయి. భూ విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావనకు వచ్చాయి. అలాగే అధికారులు ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా కొన్ని రకాల వ్యవహారాలు వచ్చాయి. మరోవైపు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే పయ్యావుల కేశవ ఆర్థిక మంత్రి గారు ఆయన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పారు. నేను అధ్యక్షత వహించిన లేదంటే నేను అక్కడ పర్యవేక్షణలో ఆర్డీఓలు కానీ జాయింట్ కలెక్టర్ వాళ్ళే అక్కడెక్కడ సార్ట్అవుట్ చేస్తున్నారు, నేను ఆ జిల్లాకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి అధికారాలు ఇచ్చేసాను, మరీ తెగని ఏమైనా ఉంటే అప్పుడు నా దృష్టికి వస్తున్నాయి, దీనివల్ల చాలా వరకు సార్ట్అవుట్ అవుతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారు కూడా పయ్యావుల కేశవ్ గారిని అభినందించడం కూడా జరిగింది. సో ఇట్లాగా కూటమిలో వెళ్ళినప్పుడు అంటే ఒక కుటుంబం లాగా కదా, ఇప్పుడు కుటుంబంలో ఎలా ఉంటుందో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేవి, అమ్మ నాన్న అన్న చెల్లి తోడుగోడళ్ళు ఆడపడుచులు వాళ్ళు కూడా ఉండేవారు. సో ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వాలి, లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అని ఊరికే అందది. ఇట్లాంటి ఉమ్మడి కుటుంబం యొక్క కల్చర్ ఒక భారతదేశంలో ఉంది. సో అలాంటి కల్చర్ ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు కూటమిగా కూడా ఒక్క మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాలు కేంద్రంలోనే కూటమి ప్రభుత్వం ఉంది కదమ్మా. సో ఇట్లాంటి కూటమిగా వెళ్ళినప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒక్కొక్కసారి సందర్భానుసారంగా జరుగుతుంటాయి. అది పర్టికులర్గా పార్టీ సమావేశాలు అయ్యాయి అనుకోండి, వేరే పార్టీ వాళ్ళకి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. బట్ ప్రభుత్వం సంబంధించిన పథకాల వ్యవహారంలో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉండే మిగతా జనసేన బీజేపీని కూడా కలుపుకుంటూ పోవాలి, విపక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పిలవాలి, అది పద్ధతి. యాక్చువల్గా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పిలిపించారు, ఈయన వెళ్ళాలి, ఈయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలవాలి, అది కాదు పద్ధతి, పిలవాలి. అందరూ వచ్చినప్పుడు అక్కడ ప్రజాప్రతినిధి ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు ఆయన ప్రతినిధి, ఆయన ఎన్నుకున్నారు కాబట్టి అధికార పక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా వాడిని పిలవాలి, కలుపుకుంటూ పోవాలి, ఏది ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు. సో ఇవన్నీ కూడా మినిమం ఎథిక్స్ ఉన్న రాజకీయాలు. ఆ ఎథిక్స్ లేని రాజకీయాలు గత 5 ఏళ్ళు చూసాం కాబట్టి వాటికి కొంత అలవాటు పడి ఇలాంటి చిన్న చిన్నవి జరగచ్చు. సో వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గట్టిగా దృష్టి పెట్టారు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆర్డర్స్ పాస్ చేశారు, ఇకపై సర్దుకుంటుందని అనుకుందాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.